ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. మన దేవుడు మన మార్గముల గురించి శ్రద్ధ కలిగిన వాడు. మనం ఎప్పుడు వర్ధిల్లి విజయవంతమైన జీవితం జీవించాలని మన గురించి ఆశపడినవాడు. కాబట్టి ఎలా జీవించాలో కూడా మనకి మార్గము బోధించేవాడు, ప్రతిదినము మనకి బోధించేవాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినట్లుగా మీరు వర్ధిల్లి చక్కగా ప్రవర్తించేదురు, అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్, విజయవంతంగా ఉంటారు అని చెప్తున్నాడు. దానికి మార్గాలు దేవుడు వివరించాడు. మొదటగా ధర్మశాస్త్ర గ్రంథమును ప్రతిదినము బోధించాలి, తప్పకూడదు. ప్రతిదినము ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చదవాలో, పాపక్షమాపణ గురించి ఎప్పుడూ నువ్వు బోధిస్తూ ఉండాలి. రెండవదిగా వాటన్నిటి ప్రకారం జీవించాలి, వాటన్నిటి ప్రకారం తప్పకుండా ఆచరిస్తూ జీవించాలి. యేసుప్రభు చెప్పినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇవి ఆజ్ఞలుగా చెప్పబడినవి కాబట్టి వాటిని ఆచరించాలి. మరియు దాన్ని ధ్యానించాలి. ఇట్స్ పాండరింగ్, ధ్యానించమని చెప్తున్నాడు. ధ్యానించడం అనగా మన హృదయాన్ని మన ఇష్టపూర్వకంగా దేవునితో నింపుకోవడం, అది అవసరం. దేవునితో నింపబడినప్పుడు ఆ హృదయంలో మరి సాతానుతో పాటు ఎంతోమంది తన స్నేహితులను తీసుకొని వచ్చి నివాసం చేస్తుంది. అటువంటి హెచ్చరిక యేసుప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ హృదయాన్ని పాండరింగ్, ధ్యానించటం వల్ల మనం దేవునితో నింపుకోవాలి. అప్పుడు నీవు చక్కగా వర్ధిల్లి ప్రవర్తించేదవు. యూ విల్ బి ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో మన అందరము కూడా వర్ధిల్లి విజయవంతంగా జీవించినట్లుగా మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మేము విజయవంతంగా ఉండి వర్ధిల్లాలని మా గురించి ఆశ కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. విజయం లేక కొట్టుమిట్టాడుతున్నాం తండ్రి, నీ వైపు చూస్తున్నాం తండ్రి. దాని విధంగా మాకు మార్గం చూపించినందుకు నీకు వందనాలు. నీ వాక్యమును బోధించి దాని ప్రకారం ఆచరించి ధ్యానించి ప్రభా నీలో వర్ధిల్లటానికి, విజయం పొందటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.